ఒకటి అడుగుతున్నాను, నేను ఆనాడు కూడా అదే అడిగాను. ఒక ఇద్దరిని అడగాల్సిన అవసరం ఉంది, ఒకటి ప్రభుత్వాన్ని, రెండు ప్రజల్ని. ఇంకా అతని ఛానల్ని ఫాలో అవుతున్న ప్రజలు ఎందుకు చూస్తున్నారు? ఇంకా అతన్ని ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా అతడి ఛానల్లో నుంచి ఎందుకు బయటికి రావడం లేదు? మరీ ముఖ్యంగా ఇన్స్టా అకౌంట్ అప్పుడు అది పోతే ఎంత అతడు ఓపెన్ గా చూయించాడు, అది పోతే ఎంత అనే విషయం చెప్పడానికి తను ఏకంగా తన వెంట్రుకను చూపించాడు, ఆ ఇన్స్టా అకౌంట్ పోతే ఎంత అని. అంటే ఏంటి దాని అర్థం? ఆ ఇన్స్టా అకౌంట్ లో ఉన్న వాళ్ళు అందరూ అతడికి అలాంటి ఒక వెంట్రుకతో సమానమే అని చెప్పడమే కదా ఓపెన్ గా. అయినప్పటికీ కూడా మన వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఎందుకు తగ్గించుకుంటున్నామో అర్థం కావట్లేదు. ఎందుకు ఇంకా అతడి ఇన్స్టాని, ఫేస్బుక్ని, యూట్యూబ్ని ఎందుకు ఇంకా అందరూ ఫాలో అవుతున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి రావాల్సింది ఫస్ట్ ప్రజల్లో మార్పు రావాలి, అతడి అకౌంట్ని ఇంకా ఫాలో అవుతున్న వాళ్ళలో మార్పు రావాలి. ఒక భారతదేశానికి అతడు సవాల్ విసురుతున్నాడు, నా తల తీసేయండి దమ్ముంటే, నా అకౌంట్ క్లోజ్ చేయండి దమ్ముంటే అంటున్నాడు. అంటే భారతదేశంలో ఉన్న భారతీయులకు సంబంధించింది కాదా ఇది? అంటే భారతదేశాన్ని అంటే మనల్ని అన్నట్టు కాదా, నన్ను అన్నట్టు కాదా, మిమ్మల్ని అన్నట్టు కాదా?